హాయ్ అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు మన కిచెన్‌లో ఇన్‌స్టంట్‌గా రవ్వ దోస ఎలా చేయాలో చేసి చూపిస్తాను. బిజీ లైఫ్‌లో నైట్ ఏదైనా పప్పులు నానబెట్టడం మర్చిపోతూ ఉంటాం మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం. అలాంటి వాళ్ళు ఈ రెసిపీ మాత్రం పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇన్‌స్టంట్‌గా ఉప్మా రవ్వతో దోసలు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఫర్మెంటేషన్ కూడా అవసరం లేదండి. ఇన్‌స్టంట్ 10 మినిట్స్‌లో చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న దాంతోనే చాలా ఇన్‌స్టంట్‌గా ఈ రవ్వ దోస ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా నేను ఒక బౌలు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఇది సన్న ఉప్మా రవ్వ అండి. దీంట్లో కూడా కొంచెం పెద్దయి, చిన్న సైజు ఉంటుంది గదా! నేను కొంచెం స్మాల్ సైజ్‌లో ఉన్న ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను. దీన్ని నేను మిక్సీ జార్‌లో తీసుకుంటున్నా. మీరు ఏ బౌల్‌తో గాని, గ్లాస్‌తో మెజర్‌మెంట్ చేస్తారో అన్ని వాటితోనే మెజర్‌మెంట్ చేసుకోవాలి. ఉప్మా రవ్వనే సూజీ రవ్వ అని గూడా అంటారు. ఆ మిక్సీ జార్‌లోనే నేను పావు కప్పు అంటే ఏ బౌల్‌తో తీసుకున్నానో దాంతోనే పావు కప్పు శనగపిండి తీసుకున్నాను. బేషన్ ఆట. దీన్ని బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం చేత్తో పట్టుకుంటే అసలు రవ్వ అనేది తగలకుండా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలనుకుంటే మనం మధ్య మధ్యలో పల్స్ మోడ్‌లో తిప్పుకుంటూ, కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్‌గా మనకి పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే హాఫ్ బౌలు నేను పెరుగు తీసుకుంటున్నాను. ఇది హోమ్‌మేడ్ పెరుగు. మీరు బయట నుంచి తెచ్చుకున్న పెరుగైనా పర్వాలేదు. పులిసిన పెరుగు ఉంటే ఇంకా త్వరగా దోస అనేది మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో ఆ కప్పుతోనే ఒక కప్ అయితే నీళ్లు సరిపోతుంది. కాకపోతే నేను ముందుగా హాఫ్ కప్పు నీళ్లనేది వేస్తున్నాను. వాటర్ ఎక్కువ వేయడం వల్ల మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది బయటకొచ్చేస్తూ ఉంటుంది గదా! అందుకే నేను ముందుగా హాఫ్ కప్పు వాటర్ ఏసుకొని బాగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా! బ్యాటర్ అనేది చాలా థిక్‌గా ఉంది. కాకపోతే బాగా స్మూత్‌గా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనము మిగతా హాఫ్ బౌల్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మీరు వాటర్ అనేది కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనము దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ఇందులోనే టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్పు ఇప్పుడే వేయడం వల్ల మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు పిండిలో బాగా కలిసిపోతుంది. ఈ నీళ్లు ఉప్పేసిన తర్వాత ఒకసారి నేను స్పూన్‌తో మొత్తం కలిపేస్తున్నాను. ఇలా కొంచెం కలుపుకోవడం వల్ల పిండి, వాటర్ అనేది కలిసి మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా స్పూన్ క్లీన్ చేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాము. 1, 2 టైమ్స్ పల్స్ మోడ్‌లో తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్‌గా మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు గదా! ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని వేరే బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. దీన్ని నేను జస్ట్ 10-15 నిమిషాలు 10-15 మినిట్స్ రెస్ట్ ఇస్తే చాలు. ఫర్మెంటేషన్ గూడా అసలు అవసరం లేదు. 15 మినిట్స్ తర్వాత బ్యాటర్ చూసారు కదా! పైన గూడా కొంచెం బబుల్స్ లాగా వచ్చేసింది. మనము రవ్వతో చేస్తున్నాం కాబట్టి రవ్వ వాటర్‌లో నానడం వల్ల కొంచెం అబ్జర్వ్ చేసుకొని పిండి అనేది కొంచెం థిక్‌గా అయింది కదా! మీరు ఈ విధమైన బ్యాటర్‌తో కూడా దోస వేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని బ్యాటర్‌ని కొంచెం పల్చగా చేసుకొని కూడా దోసలు వేసుకోవచ్చు. నేను ఈ బ్యాటర్‌తోనే దోసలు వేసుకుంటున్నాను. స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ నాన్ స్టిక్‌ది పెట్టుకున్నా నేను. కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి పోసుకొని ఈవెన్‌లీ ఒకే డైరెక్షన్‌లో తిప్పుతూ ఉంటే మనకి దోస అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా దోస మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. రవ్వ దోస కాబట్టి ఒక సైడ్ రోస్ట్ చేస్తే చాలు. చాలా క్రిస్పీగా వస్తుంది. మీరు ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్ లేకపోతే నెయ్యి కొంచెం 2, 3 డ్రాప్స్ అలా యేసుకుంటే సరిపోతుంది. నేను రవ్వ దోస కదా! ఒక్క సైడే కాల్చుకుంటున్నాను. అంతేనండి. దోస అనేది రెడీ అయిపోయింది. ఆ దోస తీసేసిన తర్వాత టిష్యూ పేపర్‌తో ఒకసారి ప్యాన్‌ని క్లీన్ చేసుకొని, మళ్ళీ ఇంకో గరిటెతో దోస బ్యాటర్ యేసుకొని తిప్పుకుంటున్నాను. మా పిల్లలు చీజ్ దోస కావాలని చెప్పారు. సరే అని చెప్పి దోస పైన నేను ఇలా ఒక క్యూబ్ చీజ్ తీసుకొని మొత్తం తురుముకొని వేసుకుంటున్నాను. ఈ చీజ్ దోస పైన కొంచెం కారపొడి యేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఈ చీజ్‌ని మొత్తం ఇలా తురుముకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు దీనిపై నుంచి నేను కంది పొడి ఉంది. మా ఇంట్లో ఎప్పుడు టిఫిన్‌లోకి ఏదో ఒక కారపొడి మాత్రం కంపల్సరీ కావాలి పిల్లలకి. బాగా ఇష్టంగా తింటారు. నేను కంది పొడిని ఇలా కొంచెం లైట్‌లీగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ చీజ్, కారపొడితో చాలా బావుంటుంది. పిల్లలకి నచ్చుతుంది. మా పిల్లలు మార్నింగ్ హాలిడే కదా అని చెప్పి ఏదైనా స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనుకుంటే వద్దు దోసే చేయమన్నారు.
నేను పిండి నానబెట్టడం గూడా మర్చిపోయాననమాట. టెన్షన్ పడకుండా మార్నింగ్ లెగ్గానే ఇలా సుజి, బేసన్‌తో రవ్వ దోస చేసి పెట్టాను. చక్కగా తినేసారు. చాలా బాగొచ్చినాయమ్మా అని చెప్పారు. మీరు గూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడైనా హడావుడిలో ఉన్నప్పుడు పిండి నానబెట్టడం మర్చిపోయినా గూడా టెన్షన్ పడకుండా ఇలా సూజీ, బేషన్ ఉంటే ఇంట్లోనే ఇన్‌స్టంట్‌గా దోస చేసేయండి. మీరు గూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.